కరోనా వరల్డ్ వైడ్‌గా చాలా చేంజెస్ తీసుకొచ్చింది. మన హ్యూమన్ బాడీలో కూడా చేంజెస్ తీసుకొచ్చింది. న్యూరాలజీకి సంబంధించిన సమస్యల్లోను గాని, ఏమైనా చేంజెస్ ఉన్నాయండి? ఎందుకంటే చాలా వరకు మనకి డయాబెటిక్ కేసెస్ గాని, లేకపోతే బీపీ కేసెస్ గాని మార్పొచ్చిందంటున్నారు. హార్ట్ అటాక్స్‌లో మార్పొచ్చిందంటున్నారు చాలా వరకు. అంటే కొందరికి ఎక్కువయిందంటున్నారు. ఇదెలా ఉంది? ఈ రేషియో ఎలా ఉందండి? Even bro, after corona, the blood clots, no brain blood clotting chances ఎక్కువ అయింది. ఎక్కువయిందండి. సో ఆ బ్లడ్ క్లాటింగ్ హార్ట్లో ఉంటే హార్ట్ అటాక్ ఎక్కువ అయింది. సేమ్ బ్లడ్ క్లాట్ బ్రెయిన్కి బ్లడ్ ఫ్లోలో అయ్యి బ్రెయిన్ అటాక్స్ కూడా కొద్దిగా ఎక్కువ అయింది డ్యూరింగ్ కరోనా. అండ్ టిల్ నౌ ఆల్సో ఇట్ ఈస్ స్లోలీ కమింగ్ డౌన్. బట్ కరోనా జనిత స్ట్రోక్స్ యాక్చువల్లీ ఇంక్రీజ్ అయింది డ్యూరింగ్ దట్ టైం. అంటే చాలా వరకు ఈ వ్యాక్సినేషన్ పైన చాలా మందికి అపోహలున్నాయి. అంటే వ్యాక్సినేషన్ 1, 2 డోసెస్ తీసుకున్న తర్వాత మాకిలా అయింది అనే ఒక ఫీలింగ్ అయితే ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. No, any vaccine లో some complications risk will be there. ఓకే. That is, but it will be like 1 in 1,000 or 1 in 1 lakh. But the benefit is more. ఓకే. So, but it is very difficult to predict uh, which person will have that. Because the benefit ఎక్కువ population కు ఉంటుంది. That's why in spite of that risk, everybody is advised vaccination. So, but very few people actually have developed side effect of vaccination. Just because of side effects, one should not tell I will not take vaccine because the benefit is to many people. డాక్టర్ కరోనా టైంలో లాక్‌డౌన్ చాలా వరకు లైఫ్‌ని ఒక స్టాగ్నేట్ చేసింది ఎక్కడికక్కడ. మీరు సర్జరీ చేయాల్సిన టైం అది. కానీ వాళ్ళు బయటికి రాలేరు. ఇలాంటి ఏమైనా కేసెస్ అంటే మీకు ఇచ్చిన టైం ఉంటది. మీరు ఒక 3 మంత్స్‌లోన ఒక 1 మంత్‌లో సర్జరీ చేయాల్సి ఉంటది. కానీ వాళ్ళు బయటికి రాకపోవచ్చు. అలాంటి డెత్స్ జరిగినవి ఉంటాయి. అంటే మీరు నిజంగా సర్జరీ చేసుంటే బ్రతికుండేవాళ్ళు ఆళ్ళు. అలాంటి కేసెస్ ఏమైనా మీకు ఎదురైనాయండి ఈ కరోనా టైంలో? కరోనా తర్వాత సడన్లీ నంబర్ ఆఫ్ పేషెంట్స్ విత్ బిగ్ పెద్ద పెద్ద ట్యూమర్ వచ్చింది. బికాస్ ఫర్ 3 మంత్స్ 6 మంత్స్ హాస్పిటల్కి రాలేదు కదా. సో పేషెంట్స్ సో అకోసం ఆఫ్టర్ సర్జరీ పెద్ద ట్యూమర్స్ ఇన్సిడెన్స్ కొద్దిగా పెరిగిపోయింది. బట్ ఆ కోసం కరోనా టైంలో మీ సర్జరీ స్టాప్ చేయలేదు. వీ కంటిన్యూడ్ న్యూరో సర్జరీ కంటిన్యూ చేశాను. హూ ఎవర్ కేమ్ వీ ఆపరేటెడ్. బికాస్ కరోనా ద డెత్ ఆఫ్ నాట్ పీపుల్ హు డిడ్ంట్ గెట్ ట్రీట్మెంట్ దేర్ డెత్ రేట్ వాజ్ హయ్యర్ దెన్ కరోనా డిజీజ్. సో ఆ కోసం వీ కంటిన్యూడ్ ట్రీట్మెంట్. న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ క్లోజ్ చేయలేదు. అన్ని వీఆర్ రన్నింగ్ అవర్ డిపార్ట్మెంట్ లైక్ ఎనీ అదర్ టైం. అవునండి. నిజంగానే మీకు కంగ్రాట్స్ చేయాలి. ఎందుకంటే కరోనా టైంలో మీరు ఎక్కడ ఆపకుండా సర్జరీస్ కావచ్చు, మిగతా ట్రీట్మెంట్ కావచ్చు కొనసాగించారు. కానీ టైమ్ టు టైమ్ చెక్ చేయించుకోవాల్సిన రాలేకపోయారు. ఆ కోసం కరోనా తర్వాత చాలా పేషెంట్స్ విత్ పెద్ద ట్యూమర్ వచ్చారు. ఓకే. బికాజ్ అంటే పెరిగిపోయింది సైజ్. బికాజ్ క్యాన్సర్ ఉంటే తొందర పెరుగుతుంది కదా. అవును. సో పెద్ద